హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బామ్మగారి కిచెన్. ఇప్పుడు మనం చేసుకోబోయే వంటకం ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, కారము, ఉప్పు, మెంతులు, ఆవాలు, నూనె. ముందుగా ఉసిరికాయలను కడిగి ఆరపోసుకొని తడి ఆరాక ఇలా అన్ని కాయలకి గంటలు పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ గంటలు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ముందుగా మనం మూకుట్లో మెంతులు, ఆవాలు వేయించుకోవాలి. వేగిన మెంతులు, ఆవాల్ని మిక్సీ గిన్నెలో తీసుకుంచుకొని చల్లారాక పొడి చేసుకోవాలి. ఆవాలు, మెంతులు మిక్సీలో వేసాం కదా, అది మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నూనె బాగా వేయాలి. కాస్త ఉసిరికాయలు మగ్గుతాయి కనుక కొంచెం ఎక్కువ నూనె వేసుకొని ఉంచుకోవాలి. కుక్కర్ గిన్నెలో ఉసిరికాయలు వేసుకోవాలి. ఆయిల్లో మనం ఉసిరికాయలు వేసాం కదా, పైన కింద బాగా కలిసేటట్టు ఇలా కలిపేసేసి ఒక నీళ్ళ గిన్నె మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. బేసిన్లో నీళ్లు పోసి కుక్కర్ గిన్నె మీద ఉంచాను, అది మెల్లిగా మగ్గుతాయి. చూసారా, ఇందాక మనం కుక్కర్లో వేసి మూత పెట్టేసాము నీళ్ళ గిన్నెతో. ఇవి ఎలా మగ్గాయి చూసారా. ఇందాక మిక్సీ పట్టి ఉంచిన ఈ పొడిని ఉసిరికాయల్లో కలిపేయాలి. ఇదిగో కలుపుకోవాలి బాగా, పైన కింద కలిపేశాక కొంచెం చల్లారాక ఉప్పు, కారం కూడా కలుపుకోవాలి. చూసారా, ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇలా తయారైన ఉసిరికాయ పచ్చడిలో కొంతమంది కొంచెం నూనెలో ఇంగువ పువ్వు వేసుకొని ఇందులో కలిపేసుకుంటారు, ఇష్టమైన వాళ్ళు. ఇష్టం లేని వాళ్ళు మానుకోవచ్చు. ఇది 2 రోజులు ఊరాక వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరికాయలు చాలా దొరుకుతాయి కనుక ఈ మాసంలో మనం ఈ పచ్చడి పెట్టుకొని చలికాలం కనుక వేసుకుంటే సి విటమిన్ ఉంటుంది కనుక ఒంటికి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే బామ్మగారి కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి.